హాయ్ అండి, ఈరోజు కేవలం కొన్ని నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా ఎగ్ పావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే కనుక సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఎగ్ చీజ్ తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఈజీ రెసిపీని బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్గా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే టమోటా ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పావు బ్రెడ్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ బటర్ తీసుకొని బటర్ను కరిగించుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండాలి. బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు దీనిపైన పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన ఎగ్స్ పెట్టుకోవాలి. మసాలా వీటికి అంటుకునేలా చేత్తో ఇలా అనుకుంటూ ఉండాలి. తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత కూడా మసాలాలు ఎగ్గుకు అంటుకునేలా ఇలా అనుకోవాలి. చూడండి, మసాలాలన్నీ ఎగ్గు కంటి ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మరొక 1 టీ స్పూన్ బటర్ వేసుకొని ప్యాన్ మొత్తం అనుకోవాలి. ఇప్పుడు పావు బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన కట్ చేసుకున్న టమోటాలు కొన్ని వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఫ్రై చేసుకున్న ఎగ్ను కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చీజ్ని తురుముకోవాలి. చీజ్ తురుముకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీనిని ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసి ఒకసారి అంతా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం. నెక్స్ట్ ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవి వేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. అప్పుడే ఇవి చూడడానికి షైనీగాను తినడానికి టేస్టీగాను ఉంటాయి. అలాగే పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే అండి, టేస్టీ మసాలా ఎగ్ పావ్ రెడీ. చూడండి, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇలా రెడీ చేసుకున్న దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే కనుక సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఎగ్ చీజ్ తగులుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.